తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని దెబ్బకొట్టడం మనం చూస్తూ ఉన్నాం. వీడు ఏం చేస్తాడంటే వీడే డిస్ట్రిబ్యూటరు, వీడే డీలరు, వీడే రిటైలర్ ఉంటాడు. ఇంకా ఇక్కడ స్థానం లేకుండా అయిపోతుంది తెలంగాణ వాళ్ళు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ వాళ్ళకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఏమి ఉండదు అన్నట్టు, ఏది బ్యాంకుల ద్వారా కానీ. మన కంటిన్యూస్ కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, క్వాలిటీ లేదని మీరు ఎలా చెప్తారు? నేను కొన్ని రోజుల నుంచి వాడుతున్నాను, క్వాలిటీ బాగానే ఉంది. తెలంగాణ షాపుల్లో కొనుగోలు చేస్తే హై రేట్, అంటే కొంత ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి, వాళ్ళ దగ్గర కొనుగోలు చేస్తే వాళ్ళు తక్కువ ధరకి ఇస్తారు. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. వాడు ఇప్పుడు చింతపండు నుంచి చీపురు కట్ట దాకా వాడు అమ్ముతుండు. ఫెయిర్ అండ్ లవ్లీ డూప్లికేట్ ఉంటది, సబ్బులు డూప్లికేట్ ఉంటాయి, లిప్టిక్ డూప్లికేట్ ఉంటది, వాడు గోధుమ పిండి డూప్లికేట్ ఉంటది. ఖచ్చితంగా నేనేమో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ గానీ లేకుంటే వీళ్ళు విజిలెన్స్ ఆఫీసర్స్ గానీ వీళ్ళు వాళ్ళ షాపుల మీద వాళ్ళ వస్తువుల మీద వీళ్ళు కనుక దాడి చేసి వాటిని క్వాలిటీ టెస్టింగ్ కు పంపిస్తే అది వర్జనాల డూప్లికేట్ అనేది తెలుస్తుంది. 100కి 90 మంది ఈ రాజస్థానీ, గుజరాతీ వాళ్ళు డూప్లికేట్ వస్తువులు, నాణ్యత లేని వస్తువులు, జిఎస్టీ కొట్టినటువంటి వస్తువులు, వాళ్ళకి ఎంఆర్పి ఉండదు, దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదు, ఎక్స్పైరీ డేట్ ఉండదు, ఏమి ఉండవండి. వాళ్ళు చెప్పిందే రేటు. ఇంకోటి క్యాష్ డీల్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తీసుకోడు. ఏటీఎం దగ్గరలో ఉంది, ఏటీఎం లో డ్రా చేసి ఇచ్చేయి మాకు క్యాష్, మేము ఆన్లైన్ తీసుకోమని చెప్తారు. అన్ని వాళ్ళ బిజినెస్ లో మోసము. మీరు చూడండి, బేగం బజార్ పోండి, ప్రతి షాపు చార్మినార్ క్యాష్ అయినా మళ్ళీ వాళ్ళు డిపాజిట్ చేయాల్సిందే కదా, క్యాష్ అయినా బ్యాంకులో వేయాలని డిపాజిట్ చేయాల్సిందే కదా, అది ఇక్కడ తప్పిపోతా ఈ డబ్బులను తీసుకుపోయి అక్కడ బ్లాక్ మనీ ఇచ్చి కొనుక్కొని వస్తారండి, వైట్ మనీ ఇవ్వరు. వైట్ మనీ ట్రాన్సాక్షన్ 10% ఉంటది. రిసీట్ ఎందుకు ఇయ్యారు? ఏదో కాగితం మీద హిందీలో రాసిస్తారు. వాళ్ళు ఉత్త కాగితం మీద మనకు బిల్లు రాసిస్తారండి. ఇంకోటి వీళ్ళు ఎట్లా ఉంటదంటే వీడు క్యాలిక్యులేషన్ కూడా తప్పేస్తాడు, ఎగస్ట్రా వేస్తాడు. వీడి భాష మనకు అర్థం కాదు, వీని లెక్కలు మనకు అర్థం కాదు. ఎక్కడ చూసినా మార్బడీస్ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించారు, గల్లీకి వాళ్ళే అయిపోయారు. జనరల్ గా నేను కూడా 1-2 సార్లు వెళ్ళినప్పుడు, ఉదాహరణకు ఒక గిఫ్ట్ స్టోర్ కి పోయాను అనుకోండి, ఓ 1100 గిఫ్ట్ దానిపైన రాసి ఉంటుంది. ప్రతి దానిపైన దాని వెనకాల వాళ్ళు మార్కర్ బట్టి రాసుకుంటారు 1100. విన్నట్టుగా ఎంఆర్పీలు ఏముంటాయి కానీ రాసుకుంటారు. సో అది 1100 ఉన్నది 800కి వస్తుంటారు, మార్జిన్ 400. 1100 రాసిన 800కి ఎట్లా వస్తుందంటే వాళ్ళు చెప్పారు మళ్ళీ. సో ఇటువంటి తేడాలు ఏముంటాయంటే, మీరు ఆల్రెడీ వ్యాపారాలు చేసినా అని చెప్తున్నారు కాబట్టి ఇంత వ్యత్యాసం ఎట్లుంటది? నేను అదే చెప్తున్నాను సార్. వాళ్ళు ఏం చేశారంటే, ఒక వస్తువును కొత్తగా మార్కెట్ లోకి తీసుకొచ్చినప్పుడు ఆ వస్తువు మీద ఎంఆర్పి, అన్లిమిటెడ్ ఎంఆర్పి ఉంటది. వాస్తవ కాస్ట్ 1000 రూపాయలు ఉంటే 4000 అని ఉంటది. నీకు డిస్కౌంట్ ఇస్తున్నా ఒక 2000 ఓకే అని చెప్పి వాడు మోసగించి అమ్ముతుండండి. అన్లిమిటెడ్ ఎంఆర్పి ఎట్లా ఉంటదండి ఒక ఐటమ్ మీద? ఉండకూడదు కదా. సో వాస్తవిక ధర కంటే 10 రూపాయలు ఎక్కువ రాసి మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పి వాస్తవిక ధరకు అమ్ముతారు, అంతేనా? వాళ్ళ స్ట్రాటజీ ఇదేనా సార్? వాళ్ళ మొత్తం డూప్లికేట్ కాదు సార్, వాళ్ళ బిజినెస్ మొత్తం డూబు. సో మీరు కేవలం అంటే ఇక్కడ ప్రవీణ్ గారు రిక్వెస్ట్ ఏంటంటే, మీలాంటి ఆల్రెడీ వ్యాపారాలు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో తెలంగాణ వాళ్ళైనా నేను ఒకరిని కంప్లీట్గా వన్ సైడ్గా మాట్లాడడం లేదు. సో ఎవరైనా కూడా ఎంఆర్పి లేకుండా, ప్రభుత్వం ట్యాక్స్ చెల్లించకుండా సబ్స్టాండర్డ్ ప్రోడక్ట్స్ అమ్మితే డెఫినెట్గా వారంతా శిక్షార్హులే. సో మీలాంటి వాళ్ళు ఆల్రెడీ నేను మోసపోయాను, నేను వ్యాపారం చేసే అనుభవంతో చెప్తున్నారు కాబట్టి, మీలాంటి అనుభవస్తులు కంప్లైంట్ చేయండి. ట్యాక్స్ కలెక్టర్స్ కంప్లైంట్ చేయొచ్చు, మీరు కన్స్యూమర్ ప్రొటెక్షన్ కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే ఆ జిఎస్టీ ఆఫీసర్ కో, ఆ విజిలెన్స్ ఆఫీసర్ కో 10 రూపాయలు అవుతాయి, కానీ అక్కడ చర్యలు తీసుకొని అధికారం మీద ఆరోపణలు చేస్తారు, మార్వాడి మీద ఆరోపణలు చేస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళు తప్పుడు పని చేస్తారంటే మరి మనకు న్యాయం చేసే వాళ్ళు ఆరోపణ చేయటం లేదు. నేను ప్రూవ్ చేస్తా. నాతోటి జిఎస్టీ ఆఫీసర్ ని రమ్మనండి, నాతోటి విజిలెన్స్ ఆఫీసర్ ని రమ్మండి, నాతోటి ఫుడ్ ఇన్స్పెక్టర్ ని రమ్మండి. నేను ప్రూవ్ చేయకపోతే అడగండి. త్రూ బజార్ తీసుకుపోయి 2+2 డూప్లికేట్ మాల్ చూపిస్తాను. బేగం బజార్ ఒకసారి వెళ్దాం, అక్కడ కూడా వెళ్దాం, మీరు చేసిన ఆరోపణ దగ్గర కూడా వెళ్దాం. ఒకసారి శ్రీనివాస్ గారు అని చెప్పి వరంగల్ నుంచి కాల్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతా నేను. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇది మార్వాడి గో బ్యాక్ అని ఎవరు అనలేదు. నాకు తెలిసిన నేను న్యూస్ లో చూసిన దాని ప్రకారం మార్వాడి కల్చర్ గో బ్యాక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద సబ్జెక్ట్ ఓకేనా? ఇది కాదు సార్, వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కే జ్యువెలరీ దగ్గర బండి పార్కింగ్ దగ్గర నుంచి ఏదో డిస్కషన్ స్టార్ట్ అయింది. ఓకే రైట్. అక్కడ ఏ డిపార్ట్మెంట్ వల్ల ఏం న్యాయం జరిగిందో అన్యాయం జరిగిందో భగవంతుని కెరక. ఫస్ట్ ఆఫ్ ఆల్ దళిత ప్రొటెక్షన్ లేదు. ఒకటి నా పాయింట్స్ ఉన్నాయి సార్, ఒక 15-20 పాయింట్స్ ఉన్నాయి సార్, మీరు వాటిని క్లారిఫికేషన్ చేయొచ్చు.
ఇప్పుడు భారతదేశంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళి బ్రతకవచ్చు. కానీ ఒకటే ఉదాహరణ చెప్తున్నాను, నా అన్ని మీరు రెక్టిఫికేషన్ చేయండి. నాదే ఒక ఇల్లు ఉన్నది, నాకే ఒక కాంప్లెక్స్ ఉన్నది, నేను షాప్ పెట్టుకున్నా, ఇంకొనికి నాకు సంబంధించిన షాప్ ఇవ్వను. ఒకవేళ ఇస్తా అంటే నేను ఇవ్వను. ఒకటి. రెండు, ఒకవేళ వేరేటువంటి షాప్ పెట్టుకున్నా కూడా వాళ్ళని ఏమని చెప్తా, నేను మర్యాద పూర్వకంగా పద్ధతిగా ఉండి పద్ధతిగా టైం టు టైం రెంట్ ఇచ్చేసి ఎలాంటి డిస్కషన్స్ లేకుండా ఎలాంటి అఫెన్సెస్ లేకుండా దందా చేసుకోండి అనే విధంగా మనం మాటిస్తాం. ఒకవేళ వాళ్ళు తిరగబడితే వాళ్ళని వెకేట్ చేస్తాం. ఇది ఫస్ట్. సెకండ్ పాయింట్, మీకు ఇప్పటి వరకు దళిత ప్రొటెక్షన్ ఒకటి చెప్పినా, ఇది ఒకటి చెప్పినా. రెండోది, మూడోది, వీళ్ళకు జిఎస్టీ లేదు. ఏ ఒక్కడికి కూడా మీరు నాకు తెలిసి రాణిగంజ్, బేగం బజార్, కోటి, ట్రూప్ బజార్, జగదీష్ మార్కెట్, సికింద్రాబాద్, ఇంకెన్ని ఉస్మాన్ గంజ్, కిషన్ గంజ్, ఇంకా నాకు హైదరాబాద్ లో తెలిసిన అన్ని నేను చెప్తున్నా. తెలంగాణలో ఏ ఒక్క మార్వాడి కోమటోళ్ళు కానీ వేరే అదర్ క్యాస్ట్లు కానీ భయపడుకుంటా జిఎస్టీ బిల్ ఇస్తారు. కానీ వీళ్ళ దగ్గర చూడండి సార్, మొత్తం జీరో, మొత్త చిట్టి. కొన్ని సందర్భాల్లో చిట్టీలు కూడా ఉండవు. వీళ్ళు కోట్లకు ఎందుకు ఎదిగిండ్లు, మరి స్థానికంగా ఉన్నోడు ఎందుకు ఎదగలేకపోయిండు? తర్వాత వీళ్ళ టోటల్ బిజినెస్ జీరోనే సార్. టోటల్ జీరో. మోనా మార్కెట్ లో వాళ్ళ జులుం ఏంది సార్? ఏంది సార్ వాళ్ళ జులుం ఏంది చెప్పండి? ఎందుకంత బలుపు? ఎందుకు? నేను ఉదాహరణ చెప్తా సార్. నేను లైవ్ టీవీకి వస్తా, నేను మాట్లాడతా. మీరు పృథ్వీరాజ్ను ఎవరు ఏ రకంగా అరెస్ట్ చేసిండ్రు, ఏమేం జరిగింది, మేమంతా స్క్రోల్ చూస్తా ఉన్నాం. మాకు కూడా తెలుసు. ఇవాళ ఏం వట్టిగా లేదు సార్. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఎన్నో ఉన్నాయి సార్ యాప్లు. ప్రతి ఒక్కరు చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ గా వాళ్ళకు జిఎస్టీ అనేది ఉండదు. ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయరు. వాళ్ళ దందా మొత్తం. అటువంటి వాళ్ళపైన మీరు కూడా ఆల్రెడీ వ్యాపారం చేస్తాను, నాకు కాంప్లెక్స్ ఉందని రకంగా చెప్తున్నారు కాబట్టి యూ ప్లీజ్ కంప్లైంట్, జిఎస్టీ అధికారులకు కంప్లైంట్ చేయండి. మేము చేస్తాం సార్. ఇప్పుడు వాళ్ళు మన దగ్గర వచ్చి వాళ్ళ జులుమేంది సార్? అక్కడ ఇదే మనం చేస్తున్న తప్పు. మన దగ్గర వచ్చి తప్పు. ఒకటి, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు అని మీరే అంటున్నారు కాబట్టి నిజాయితీగా చేస్తే ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు తప్పుడు దారిలో పోతున్నారంటే ఆ తప్పుడు దారిని సెట్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు దొంగల వేరే వీళ్ళు చేయబట్టి ఇతర కులాలు కూడా సంకనాగిపోయినాయి. ఇప్పుడు చెప్తున్నా నేను, ఏ ఒక్క కులపోడు బాగుపడలే వీళ్ళు వచ్చిన కాడి నుంచి వెళ్ళి. వీళ్ళకి రాజస్థాన్ అనేది ఒక రాష్ట్రం ఉన్నది కదా, మరి బతకంగా ఎవడొద్దన్నాడు? ఇక్కడికి వచ్చి బతికినప్పుడు ఎట్లుండాలి, పద్ధతి ఎట్లుండాలి, మెయింటెనెన్స్ ఎట్లుండాలి? నీ దగ్గర కోట్లు ఎట్లా వచ్చినాయి? నీ పక్క పంట కౌంటరోడు పట్టుకొని ఉన్నాడు, నీ పక్క పంట శాలోడు పట్టుకొని ఉన్నాడు, నీ పక్క పంట విష్ణుకర్మడు పట్టుకొని ఉన్నాడు. వాడి పరిస్థితి ఏంది? వాడు ఇంకా ఎందుకు అడుక్కొని తింటాడు? నువ్వేదో జీరో బిజినెస్, సెకండ్ బిజినెస్ చేసేపటికనే కదా. నువ్వు ఇప్పుడు గలంత వద్దు సార్. వీళ్ళని ఇప్పుడు నేను చెప్తున్నా, వీళ్ళ బిల్డప్ లేదు సార్ మన దగ్గర. వీళ్ళ దగ్గర అందరూ సార్ వీళ్ళు దొంగలు కాదు, దొరలే. ఒకటి నేను అంటాను, మనం ఎంతనో అనుకుందాం. వీళ్ళ దాంట్లో మొత్తము మార్వాడి ఒక కమ్యూనిటీ ఎందుకు జాబ్ చేయాలి సార్? తెలంగాణకు వచ్చి బతుకుతాను కదా, తెలంగాణోడు చేయాలి కదా. ఎందుకు చేయనిస్తలేరు? వీళ్ళు చేసే చీటింగ్ పనులు అన్ని తెలుస్తాయని. వాళ్ళు మొత్తం డూప్లికేట్ సార్. జిఎస్టీ బిల్ ఇయ్యరు సార్. ఒకటి సార్, బట్ శ్రీనివాస్ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే నిజంగా వాళ్ళ దాంట్లో తప్పులు జరుగుతున్న విషయం మీరు చాలా కరాఖండిగా చెప్తున్నారు కాబట్టి ప్లీజ్ కంప్లైంట్, లీగల్ వెళ్ళండి, మీరు కంప్లైంట్ చేయండి. లేదు అక్కడ కంప్లైంట్ కూడా తీసుకెళ్ళిపోతలేరు అని అంటే నేను రెడీగా ఉన్నా. ఆర్టీవీ మీ దగ్గరకు వస్తుంది, మీరు ఎక్కడ తప్పు జరుగుతుంది చెప్పండి, అక్కడికి వెళ్దాం, చూద్దాం, అధికారం నిలదీద్దాం. అక్కడ తప్పు ఎవరు చేసినా వాళ్ళే కాదు, తెలంగాణ వాళ్ళు షాపులు నిర్వహిస్తూ, తెలంగాణ వాళ్ళు జిఎస్టీ కట్టకపోయినా, తెలంగాణ వాళ్ళు స్థానికులు ఇక్కడ వ్యాపారాలు చేస్తూ తప్పులు పని చేసినా కూడా వాళ్ళని కూడా నిందించాల్సిందే. వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. ఎస్ రాజ్బోడ్ గారు, ఫైనల్ కంక్లూడ్ చేయండి. ఈ మూమెంట్ ఎక్కడ వరకు వెళ్తుంది అనుకోవాలి? ఇది ఆగదు బ్రదర్. ఇది తెలంగాణ బచావో చట్టం తెచ్చేంత వరకు మేము ఊరుకోం. మేము కంటిన్యూస్ గా తెలంగాణ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం, చైతన్యం చేస్తాం. అట్లనే ఈ మార్వాడి వాళ్ళ దగ్గర కొనకుండా మేము నిరసన తెలుపుతాం. ఆ మార్వాడి షాపులకు వెళ్తుంటే అక్కడికి పోకండి రా అయ్యా, తెలంగాణ అన్నల దగ్గరికి వండి. ఎందుకంటే ఈ అన్న మనల్ని యారీ చేసుకుంటాడు, మన బతుకమ్మ పండుగ జరుపుకుంటాడు, మన బోనాలు జరుపుకుంటాడు. ఈ అన్న ప్రతి రూపాయి మనకు ఖర్చు పెడతాడు, ప్రభుత్వానికి ట్యాక్స్ కడతాడు. ఆ ట్యాక్స్ కడితేనే గవర్నమెంట్ మీకు పెన్షన్లు ఇస్తుంది, మహిళలకు ఫ్రీగా బస్సు ఇస్తుంది, ఇంకో ఫెసిలిటీ ఇస్తుంది. కాబట్టి మీకు దండం పెడతాం. తెలంగాణ